ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇది వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశిలో ఇప్పుడు గ్రహాలు చాలా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు 1వ తారీఖున కుజుడు మేషరాశిలోకి వచ్చాడు. ఆల్రెడీ వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర ఉన్నారు. ఈ రవి 15 జూన్ వరకు వృషభ రాశిలోనే ఉంటారు. శుక్రుడు 13 జూన్ వరకు వృషభ రాశిలోనే ఉంటారు. బుధుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలోనే ఉంటారు. అందువల్ల 5వ తారీఖు నాటికి చంద్రుడు కూడా వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంటే 5 గ్రహాలు వృషభ రాశిలో ఉంటాయి. అందువల్ల పంచగ్రహ కూటమి అని అందరూ చెప్తూ ఉన్నారు. అయితే పంచగ్రహ కూటమి కోసం చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందువల్లంటే గురుడు, శుక్రుడు శుభగ్రహాలు. అంతగా మనకి ఏ గ్రహం బాగలేకపోయినా గురుగ్రహం అనుగ్రహం ఉంటే మనకి అంతా మంచి జరుగుతుంది. అందువల్ల గురు శుక్రులు ఇప్పుడైతే మూఢంలో ఉన్నారు, కానీ మంచి జరగకపోయినా అంత చెడు కూడా జరగదు. అయినా 5వ తారీఖు దాటితే మళ్ళీ 6వ తారీఖు అమావాస్య వస్తుంది. అంతవరకు 5, 6 తారీఖుల్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. తర్వాత చంద్రుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల చాలా భయపడిపోవాల్సిన పని లేదు. అయితే వృషభ రాశి భారతదేశానికి లగ్నం లాంటిది. అందువల్ల భారతదేశం దేశం మొత్తం మీద ఏమైనా జరగచ్చు. అంటే కుజు దృష్టి వృశ్చిక రాశి మీద ఉన్నది కనుక కుజుడు అగ్ని ప్రమాదాలకి, భూకంపాలకి, భూమిపుత్రుడు కదా కుజుడు, అందువల్ల భూకంపాలకి వీటన్నింటికి కుజుడు కారణం కనుక వర్షాలు, అగ్ని ప్రమాదాలు జరగచ్చు, భూకంపాలు రావచ్చు. శుక్రచంద్రులు వృశ్చికాన్ని చూస్తున్నారు కనుక, వృశ్చికం జలతత్వ రాశి కనుక తుఫాన్లు, వర్షాలు పెద్దగా పడడం జరగచ్చు. చాలా అనారోగ్యాలు వ్యక్తిగతంగా మనుషులకి చాలా తక్కువ జరుగుతుంది. వృషభం కూడా యోగదాయకమైన కాలం అనే చెప్పాలి. వృషభ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకు కూడా యోగదాయకమైన కాలం అనే చెప్పాలి. విద్యార్థులకి మంచి మార్కులు వస్తాయి. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. మంచి ర్యాంకులు కూడా సంపాదించుకునే అవకాశం వాళ్ళకి ఉన్నది. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో మంచి ఇంక్రిమెంట్లు వచ్చి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గురువు, శుక్రుడు వృషభంలోనే ఉన్నారు. గురువు సంవత్సరం వరకు వృషభంలోనే ఉంటారు కనుక వారికి మంచి కాలం అనే చెప్పవచ్చు. వ్యాపారం వాళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయి. అయితే కొన్ని కొత్త రకమైన టెక్నిక్స్ ఉపయోగించి వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్త పడవలసిందే. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆనందంగానే అందరూ ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఆదాయం బాగుంటే అన్ని రకాలుగా ఆనందంగానే ఉంటాము. స్పెక్యులేషన్లో చాలా మంచి లాభాలు వస్తాయి. అయితే చూసి ఏ వస్తువు ధర ఎలా ఉంది చూసి తెలివితేటలు ఉపయోగించి స్పెక్యులేషన్ వ్యాపారంలో దిగాలని అనుకోవాలి. మనకు ఆ వస్తువు గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆ వస్తువుని కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం చేసుకోగలుగుతుంది. స్పెక్యులేషన్ అంటే అంతే కదా. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఒకవేళ ఏదైనా చిన్నది జరిగినా ధైర్యంగా ఎదుర్కోగనే ఆత్మవిశ్వాసం ఉండాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. పరస్పరం ఒకరి మాటకు ఒకరు గౌరవించుకుంటూ, తల్లిదండ్రుల మాట పిల్లలు వింటూ, పిల్లల మాట తల్లిదండ్రులు వింటూ కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వృషభం యోగదాయక కాలం అని అనుకున్నాం కదా. ప్రయాణాల్లో ధనలాభం ఉన్నది. దూర ప్రయాణాలు చేయడానికి బాగుంది. ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. ఏ స్థితికి రావాలని అనుకుంటున్నారో ఆ స్థితికి ఈ నెలలో వీళ్ళు వచ్చే అవకాశం చాలా ఉంది.
గొప్ప గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి. స్త్రీలకి ఎదుటి స్త్రీల సహకారం ఉంటుంది, పురుషునికి తన భార్య సహకారం ఉంటుంది. పరస్పర సహకారంతో వీళ్ళు ఆనందంగా ఉంటారు. అనేక మార్గాల్లో డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. వీళ్ళకి శని కొంచెం ఫేవరబుల్గా లేరు కనుక హనుమాన్ దర్శనం చేసుకోవడం, నువ్వులు ఉండల్లాంటివో లేకపోతే నువ్వులన్నమో గుళ్ళో పంచిపెట్టడం చేయాలి. ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వీరికి ఈ నెలలో ప్రతికూల తేదీలు 3, 8, 12, 15, 22, 24. అనుకూలమైన తేదీలు 2, 5, 10, 17, 20, 26. అనుకూలమైన తేదీల్లో మంచి పనులు మొదలు పెడితే అభివృద్ధిలోకి వస్తారు. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏమి మొదలు పెట్టవద్దు. వృశ్చికంలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది. ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని 10వ దృష్టితో చూస్తున్నారు. కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని 8వ దృష్టితో చూస్తున్నారు. వృషభంలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో 5వ తారీఖుకి చేరతాయి. ఈ పంచగ్రహాలు వృశ్చికాన్ని 7వ దృష్టితో చూస్తున్నాయి. అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి. ఎందువల్ల అంటే శుభగ్రహాలైన గురు శుక్రుల దృష్టి ఉన్నది. అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల కుజుడి వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు. అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్నది. ఒత్తిడి అంటే ఇది దేశగోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు. కుజుడు చూస్తున్నాడు కనుక, కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది. కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది. వర్షాలు తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్తగ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల 6వ తారీఖు వరకు. 6వ తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్నుకు సంబంధించిన ఇబ్బందో తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు. కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు. ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు. అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది. స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి. ధైర్యం చాలా అవసరం. అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు. కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల, వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం. వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి, తర్వాత లాభాలు వస్తాయి. ముందు కష్టం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది.
గురుబలం బాగుంది వీరికి, కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు, తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో 41 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఓం శ్రీ హనుమతే నమః అనే నామాన్ని కనీసం రోజుకి 21 సార్లు జపం చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం. వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి అనుకూల తేదీలు 3, 5, 12, 15, 20, 24. ప్రతికూల తేదీలు 8, 10, 17, 22, 26, 29. అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏమి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది.